మునుగోడు ఎన్నికలో ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తుందని కామారెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు అశోక్ రాజ్ అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీపై చేస్తున్న ఆరోపణలు ఖండిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిందంటూ ప్రజలను ఆకర్షించాలని చూస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే తప్పుడు ప్రచారం చేయకుండా గెలవాలని ఛాలెంజ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో జరుగుతున్నటువంటి అవకతవకలను దృష్టిలో పెట్టుకొని నిన్న తెరాస ప్రభుత్వం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మీరు చేస్తున్నటువంటి అవకతవకలను యావత్ తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు బొంద పెడదామని ఎదురు చూస్తున్నారు. అదే ఉద్దేశంతో మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా మీరు నలుగురు ఎమ్మెల్యేలను కొన్నట్టు కట్టుకథలు అల్లి కోట్ల పైసలు బ్యాగులలో ఉన్నాయని చెప్పేసి ఆ డబ్బులు చూపించకుండా మీరు అల్లిన కట్టుకథ ఫెయిల్ అయిపోయి విఫలమైపోయింది. కావున మీరు లేనిపోని బురదను భారతీయ జనతా పార్టీ మీద చల్లుతూ ఈరోజు మీరు రాష్ట్రంలో కొనసాగిస్తున్నటువంటి కల్వకుంట్ల కుటుంబ పాలనను మేము త్వరలోనే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గోరీ కడతామని చెప్పేసి రేపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మీకు పెద్ద ఎత్తున ఘోర పరాజయం ఎదురవుతుంది. ఖబర్దార్ 86 మంత్రి ఎమ్మెల్యేలను గత నెల రోజుల నుంచి మునుగోడులో నువ్వు తిష్ట వేయించినావు కేసీఆర్. వారి అసెంబ్లీ నియోజకవర్గాలను వదిలిపెట్టి ఈరోజు ఎమ్మెల్యేలంతా సిగ్గు లేకుండా వాళ్ళ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోకుండా మునుగోడులో వేసి ఈరోజు నెల రోజుల నుంచి తిష్ట వేయించినావు. మునుగోడు ప్రజలే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన నీకు 100 ఎకరాల ఫామ్ హౌస్లో నీ బిడ్డకు బుర్జు ఖలీఫాలో అపార్ట్మెంట్ ఎక్కడిది? ఎమ్మెల్సీ ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ గెలిపిస్తుంది కేసీఆర్. గుర్తుపెట్టుకో, మునుగోడు ఎన్నికలలో మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డికే పట్టం కడతారు. ఆయన యొక్క చేసిన కరోనా సమయంలో కానీ అంతకుముందు చేసిన ఆయన మంచి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మునుగోడు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. బరాబర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారు. నువ్వు ఇలాంటి ఎన్ని కట్టుకథలు అల్లినా ఎమ్మెల్యేలు రూపాయి నెత్తిన పెడితే ఆటను కొనరు, 100 కోట్లకు అమ్ముడు పోతారని చెప్పేసి నువ్వు ఎన్ని కట్టుకథలు నీ కొడుకు కేటీఆర్ అల్లినా విఫలమవుతున్నాయి. ఖబర్దార్ కేసీఆర్, ఈ సభాముఖంగా ఈరోజు నీ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ ఈ పిట్లంలో ఈరోజు భారతీయ జనతా